కప్పలన్నీ కలిసి పోటీ వేసుకున్నాయి. ఎవరైతే ఈ నున్నటి ధ్వజస్తంభం అంచు వరకు వెళ్లి నిలబడతారో వాళ్ళకి బహుమతి అని. అలా కొన్ని కప్పలన్నీ పోటీలో పాల్గొన్నాయి. పందెం మొదలయ్యింది. కప్పలు స్తంభం ఎక్కుతూ ఉన్నాయి. కొన్ని కప్పలు కింద ఉన్నాయి. కొన్నిలో పాల్గొన్న కప్పలు కింద ఉండి పైన పాకే కప్పలను చూస్తూ ఉన్నాయి ఏం జరుగుతుంది అని. కానీ సగం దూరం వెళ్లిన కప్పలను చూసి కింద ఉన్న కప్పలన్నీ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇది సాధ్యమైన పనేనా? అంత నున్నటి స్తంభం మీద పైకి ఎక్కగలమా, పాకగలమా, పడిపోము అని చెప్పి కింద ఉన్న కప్పలు మాట్లాడుకుంటూ. అలాగే ఆ కప్పలు మాట్లాడుకున్నట్టుగానే పందెంలో పాల్గొన్న కప్పలు సగం దూరం వెళ్ళగానే ఒక్కో కప్ప టప 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 పడిపోతూ వచ్చాయి. ఏ కప్పలో ఎంత బలం ఎక్కువ ఉంటే కొంచెం ఒక్క అడుగు ముందుకెళ్ళి తపమని పడిపోవడం. అలా అన్ని కప్పలు కింద పడిపోయాయి. కానీ ఒకే ఒక్క కప్ప మాత్రం స్తంభం చివరి అంచు వరకు వెళ్లి నిలబడి పందెంలో గెలుస్తుంది. అన్ని కప్పలు పడిపోయాయి. ఆ కప్ప ఒక్కటే ఎందుకు గెలిచింది? స్తంభం నున్నటి స్తంభం, అన్ని అవే కప్పలు ఆరోగ్యకరంగా ఉన్నాయి, జ్ఞానంతో ఉన్నాయి, పట్టుదలతో ఉన్నాయి, అన్ని అవే కప్పలు. కానీ ఒకే ఒక్క కప్ప గెలిచింది. ఎందుకు గెలిచింది? ఆ ఒకే ఒక్క కప్పకి చెవుడు ఉంది, దానికి ఏమీ వినిపించలేదు. మన జీవితంలో కూడా అంతే. నువ్వు వెళ్తున్న ప్రయత్నంలో, నువ్వు వెళ్తున్న దారిలో, నువ్వు లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో నీ వెనకాల, నీ చెవులో, నీ మెదడులో, నీ మనసులో వందల వేల మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి. అవి ఏవి పట్టించుకొని కప్ప ఏ విధంగా స్తంభం చివరి అంచు వరకు వెళ్లి పందెంలో గెలిచిందో నువ్వు కూడా చెవిటి కప్పవై నీ పందెంలో నువ్వు గెలవాలి.